ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. బీద్కర్ మహారాజు క్రీస్తు శకము 1838 సంవత్సరమున దేశస్థ బ్రాహ్మణ వంశమున రామానంద బీద్కరు జననమొందెను. పిన్న ప్రాయమునందు తండ్రిని కోల్పోయినాడు. చిరుత ప్రాయం నుండి దైవభక్తి పరాయణుడై పండరి, సప్తశృంగి మున్నగు క్షేత్రములను సందర్శించెను. ప్రాయము వచ్చినంత పూనాయందు స్థిర నివాసము గావించుకొని సువర్ణాభరణములను చేయుచు పరిమళ ద్రవ్యముల వ్యాపారము చేయుచు అపారముగా ధనమునార్జించి వడ్డీ వ్యాపారము చేయుచుండెను. మీదు మిక్కిలి బంగారము చేయు రసవాదమునందు నేర్పరి అయి ఉండెను. కోకొల్లలుగా ధనమునార్జించుట కారణముగా స్త్రీలోలుడై మసలుచు వ్యాపార నిమిత్తము గ్వాలియరు పట్టణమున కేగెను. ఆ పట్టణమున ఒక వేశ్యారత్నము బీద్కర్ కన్నుగవకు నేత్రోత్సవమునరించినది. ఆ వారకాంత వలలో తగులుకొని ఆమెను వివాహమాడ సంకల్పించనే కాని విధి వైపరీత్యమున ఆ వలయాలు అసువులను కోల్పోయినది. బీద్కరు పూర్వజన్మ పుణ్యవశమున ఒక యోగి పుంగవుడు దర్శనమొసగెను. బీద్కరు యోగిగా జీవితమును గడపనించి తన మనోనిశ్చయము ఆ యోగికి తెలుపగా చెపల చిత్తులకు యోగ విద్యకు పొత్తు కుదరదని తెలిపెను. బీద్కరు హనుమంతుని ఆలయమును చేరి హనుమత్ కవచమును లెస్సగా పఠించుచుండా అకలకోటయందు వెలసిన శ్రీ స్వామి సమర్థులు ఆయనకు స్వప్న సందర్శనము ఒసగెను. రాజమందిరముననున్న కారణమున బీద్కరు అకలకోటకేగిన పిదప స్వామివారి దర్శన భాగ్యము లభింపదాయెను. ఆ 2 దినములు బీద్కరు నిరాహార దీక్షను పాటించెను. స్వామివారికి బీద్కరుపై దయ కలిగినది. దర్శనమొసగినంతనే 2 పాదములను బట్టి బీద్కరు వదలడాయెను. స్వామి, నా పాదముల నేల వదలకున్నావు అనా, మీరు నన్ను వదలక తరింపజేయమని ప్రార్థించెను. బీద్కరుపై స్వామికి దయ కలిగి ఒక జింక చర్మమును చూపెను. స్వామి అట్లు చూపించిన వారెల్లరూ యోగ విద్య యందు ప్రావీణ్యమును గడించుట పరిపాటిగా నుండినది. కాని అంతలోనే స్వామివారు బీద్కరును నానా విధములుగా తిట్టినాడు. ఆ చీవాట్లు బీద్కరు గత జీవితమును గూర్చినవిగా నుండినవి. బీద్కరుకు శ్రీ స్వామి సమర్థుల దయ వలన విద్యుత్తు ప్రవహించినట్టులా అనుభూతి కలిగినది. కుండలిని శక్తి చక్రములను భేదించుచు పైకెగుయుట సంభవించినది. బీద్కరు సర్వకాల సర్వావస్థలయందు జయ జయ శ్రీ స్వామి సమర్థ అని నామజపము ఎడతెగక సలుపుచుండెను. బీద్కరు స్వామివారికడ సెలవు తీసుకొని మరు సంవత్సరము అకలకోట చేరెను. మామిడి పండు కల మాగినదని శ్రీవారు బీద్కరును గూర్చి పలికెను. మరలా 12 నెలల తదనంతరము బీద్కరు శ్రీవారిని సందర్శించుటకై వచ్చి స్వామి సేవలో నిమగ్నుడాయెను. అట్టితరి ఒక నాగసర్పము బీద్కరును సమీపించి కాటువేయ తలచినది. అయినను బీద్కరు స్వామి సేవకు అంతరాయము కలుగునని చెలింపడాయెను. స్వామివారు లేచి, నీవెంత పట్టుదల గలవాడవి అని శిష్యుని బుగ్గగిల్లెను. పాము తన దారిని తాను పోయినది. బీద్కరుకు ధ్యానాతీత స్థితి లభించినది. అమితానందము అనుభవించెను. తదుపరి పూనాకేగెను. ఒక పరి బీద్కరు శ్రీవారి సన్నిధినున్న వేళ, నేను నా పితరులకు రుణపడి ఉన్నాను, నీవు నాకు భిక్ష సలుపుట ఎన్నడు అని ప్రశ్నించెను. స్వామివారి పలుకులలోని భావమును గ్రహించి 1000 మందికి భోజన వసతిని కల్పింప అతడు కృతనిశ్చయుడాయెను. వలయు ద్రవ్యమును కొనివచ్చుటకై పూనాకు బయలుదేరెను. డబ్బును మూటగట్టుకొని శ్రీవారికి సమర్పింపనించి ద్రవ్యముతో పాటు మిగులు విలువైన పరిమళ ద్రవ్యములను సీసాలనందు చేర్చి గుర్రములపైకెత్తించి అకలకోట బయలుదేరెను. అంకెకు రాని గుర్రముపై సీసాలుండుట కారణమున అవి అన్నియు నేలపాలైనవి. అది శ్రీవారి సంకల్పము కాబోలు. ఏది ఏమైననేమి బీద్కరు అకలకోట చేరి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమము నిర్వహించినాడు. ఆ అన్న సంతర్పణమునందు శ్రీ స్వామి సమర్థుల వారు సహితము పంక్తి భోజనమున పాల్గొనుట మరి ఒక విశేషముగా నుండినది. భోజనానంతరము శ్రీవారు భోజన తాంబూలమునందు దక్షిణ నిమ్మని అడిగిరి. బీద్కరునకు అంతకన్నా కావలసినదేమున్నది? ప్రభు,
మీరేది కోరినా దానిని త్రికరణ శుద్ధిగా నొసగుదును అనెను. దక్షిణగా శ్రీవారు బీద్కరును, నీవు లోహములను బంగారముగా రూపొందించు రసవాదమును విరమించుకొనుటయే నా కొసగదగిన దక్షిణ అనిరి. కామినీ కాంచనములపై బీద్కరు మనసు మరలించి పరిశుద్ధాంతరంగుణ్ణి గావించుట స్వామివారి సంకల్పము. 4వ పర్యాయము బీద్కరు స్వామివారిని సందర్శనము గావించుకొనినాడు. స్వామివారు అతనితో గురోపదేశములను ఎల్లవేళలా మననము చెయ్యుట గురు సందర్శన భాగ్యమునకు అనువైనది. నీవిక నర్మదా నదీ ప్రదక్షిణము సలుపుట లెస్స అని బోధించెను. బీద్కరు నర్మదా నది పుట్టిన పుణ్యభూమి నుండి చిత్రకూట పర్వతముల వెంట నదీ సాగర సంగమ స్థలమునకు పయనము సమకట్టినాడు. శ్రీ స్వామివారి దివ్యానుగ్రహము బీద్కరునకు గొడుగు పట్టినట్లు రక్షణ గావించుచుండెను. క్రూర మృగములు విషసర్పములు ఎదురైన బీద్కరును కాంచినంతనే తొలగిపోదొడగినవి. నర్మదా నదీ తీరమున మహేశ్వర క్షేత్రమును బీద్కరు చేరిన సమయమున శ్రీ స్వామి సమర్థుల వారు సిద్ధి నొందినారను వార్త ఆ భక్తుని చెవిన పడినది. నదీ ప్రదక్షిణమును విరమించుకొని అకలకోటకేగుటక అతని సంకల్పమైనది. ఆనాడు స్వప్న సందేశముగా స్వామివారిట్లు బోధించిరి. నదీ ప్రదక్షిణమును యథాతథముగా సాగింపుము. నీ వెంట నేనుండా నీవు అకలకోటకేల రావలయును. నా ఆశీర్వచనములతో పాటు నర్మదా నదీ మాత అనుగ్రహము నీపై వెల్లివిరియగలదు అని ఊరడించిరి. బీద్కరు గురువు ఆజ్ఞను తలదాల్చి ధన్యత నొందెను. ఓం సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.